హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే 2026వ సంవత్సరానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు శుభవార్తను అందించాయి. ఒక్కొక్క రైతు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం 4,000, రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకి విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి ఊహించని శుభవార్తనైతే అందించాయి. 2 ఏళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.84 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఈ నిధులను విడుదల చేసేందుకు 6,400 కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి రీసెంట్లీ మనకు అసెంబ్లీలో కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట, రైతులకు మేము సకాలంలో అన్ని విధాల సహాయం చేస్తాము, రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు కూడా పంపిణీ చేస్తాము, అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక రుణమాఫీ పథకాన్ని కూడా తీసుకురాబోతూ ఉంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు నేను అందిస్తాను. కాబట్టి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైనా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ను మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి గుర్తుగా ఉండిపోయేలాగా ప్రజలందరూ గుర్తించుకునేలాగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు లాంఛనంగా అయితే మనకు స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేశారండి. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు 2026 సంవత్సరానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి, మిగిలిన వాళ్ళకి డబ్బులు రావన్నమాట. సో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తిగా మనం అన్ని విషయాలు కనుక క్లారిటీగా చూసుకుంటే, మొట్టమొదటిగా ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హత సాధిస్తారు అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 ఎకరాల వరకు ఛాన్స్ అయితే ఇస్తుంది. సో మీరు కేంద్ర ప్రభుత్వం డబ్బులు సపరేట్గా తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు సపరేట్గా తీసుకోవాలి. సో ఇవి రెండు మీరు సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. రెండు కలిపి అయితే మీకు ఒక్కసారి రావు. సో తొలి విడత కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అనంతరం మనకు రాష్ట్ర ప్రభుత్వం అదే తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది. ఎందుకని ఇలా చేస్తుందంటే, మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చేసి 14,000 రూపాయలు ఇస్తుంది. ఇది రెండు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో మొత్తంగా రైతులకు 20,000 రూపాయలను అయితే అందివ్వడం జరుగుతుంది. ఈ 20,000 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా చూస్తే మనం 14,000 ఉంది కదా, ఈ 14,000 చాలామంది రైతులకి, అంటే 10 ఎకరాల వరకు భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా వర్తిస్తుంది. ఈ 10 ఎకరాల భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది కదా. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 5 ఎకరాల భూమి కలిగిన వారికి మాత్రమే పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్. అయితే కౌలు రైతులు ఎవరైనా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం 14,000 రూపాయలు మాత్రమే వస్తాయి, కానీ 20,000 రూపాయలు అయితే కౌలు రైతులకైతే రావు. సో మీరు ఒకవేళ కౌలు రైతులు ఎవరైనా ఉండి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మన సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎవరి భూమి అయితే కౌలుకు తీసుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ తీసుకోండి. అనంతరం వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. తర్వాత ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకోండి. సో మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు జెరాక్స్, బ్యాంక్ అకౌంటు, అలాగే మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని విఆర్ఓ గారిని సంప్రదిస్తే ఆయన మీకు సిసిఆర్సి సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో అది మనకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనమాట. సో వీళ్ళు కౌలు రైతు అని ప్రభుత్వం చేత గుర్తింపు అని మనకు వస్తుందన్నమాట. ఆ సర్టిఫికేట్ ఉంటే దాన్ని తీసుకొని మనం రైతు సేవా కేంద్రాలలో అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మన ఖాతాలకైతే రావడం జరుగుతుంది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈసారి డబ్బులు విడుదల చేసేటప్పుడు కొన్ని అర్హత ప్రమాణికాలను రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. మన యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు మరియు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మనకు 2 రకాలుగా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేస్తారు. ఒకసారి డబ్బులు విడుదల చేసే ముందుగా ప్రతిసారి అయితే చేస్తారు. డబ్బులు విడుదల చేసిన తర్వాత ఎవరైనా అనర్హులుంటే వెంటనే మీరు మనీ కూడా సరెండర్ చేయండి. మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకముందే చేయండి అని చెప్పేసి మనకు అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో భాగంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన డబ్బులను మొత్తంగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం రూ. 4,000 వరకైతే కొంతమందికైతే వేస్తుందండి. కొంతమందికి మాత్రం రూ. 2,000 వేస్తుంది. ఇలా ఎందుకు వేరియేషన్ అనేది వచ్చిందనంటే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ కారణంగా ఎవరైనా రైతులు 22వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు, రీసెంట్లీ గువాహటి నుంచి విడుదల చేసినప్పుడు ఆ డబ్బులు కనుక పడకుండా ఆగిపోయి ఉంటే వారికి ఈ 23వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసేటప్పుడు ఈ పీఎం కిసాన్ డబ్బులు 23వ విడతతో కూడా కలిపి నేరుగా అయితే అందివ్వడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే ఆ 22వ విడత ఆగిపోయిన వారికి ఆ ఈకేవైసీ పూర్తి చేసుకుంటే రూ. 2,000 వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు 23వ విడత రూ. 2,000, టోటల్గా రూ. 4,000 వరకు కొంతమంది రైతుల ఖాతాలకు వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మనకు ఊహించిన శుభవార్త అందించే యోచనలో ఉన్నట్లు కొంత సమాచారం అయితే వస్తూ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీని అయితే అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే మనకు కొంత అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడలేదు. సో ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ₹1,00,000 వరకు రైతులకు మార్గదర్శకాలను కూడా అయితే రూపొందిస్తూ ఉన్నారు. ఆ మార్గదర్శకాలకు అనుకూలంగా మీరు కనుక అర్హత సాధిస్తే ఖచ్చితంగా మీకు ₹1,00,000 వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలని తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని అయితే ఆల్ పైన పెట్టుకోండి. ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి అప్డేట్ విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేస్తుందో సో అదే రోజున మేము కూడా ఖచ్చితంగా సాయంత్రం కంతా కూడా డబ్బులైతే వేసేస్తామని చెప్పారు. 46.84 లక్షల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా ఒక్కొక్క రైతుకి ₹5,000 చొప్పున డబ్బులనైతే విడుదల చేయబోతుందండి. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల పైన ఆ రోజున ఆధారపడి ఖచ్చితంగా అయితే వేస్తామని చెప్పారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి మనకు సరికొత్త విధానంలో ఈసారి డబ్బులను విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి అయితే అప్డేట్స్ అయితే ఇచ్చాయన్నమాట. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి ఎవరెవరికి డబ్బులు రావు అన్న విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ₹1 కూడా రాదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు 10 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికైతే భూమి కలిగి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు రావు. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఈకేవైసీ అయి ఉంటేనే డబ్బులు అయితే వస్తాయి. ఈకేవైసీ లేకపోతే డబ్బులు రావు. ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క పథకాన్ని రేషన్ కార్డుతో లింక్ అయితే చేస్తూ వస్తుంది. ఈ లింకులో భాగంగానే ఎవరికైతే రేషన్ కార్డు ఈకేవైసీ అనేది లేకుండా ఉందో, సో రేషన్ కార్డు అనేది ఈకేవైసీ లేకుండా ఉందో వాళ్ళకి కూడా ఈ పథకాన్ని నిలిపివేస్తున్నారు. కాబట్టి మీరు రేషన్ కార్డుతో ఈకేవైసీ చేసుకోండి. రేషన్ కార్డుతో ఈకేవైసీ ఎందుకనంటే రేషన్ కార్డే మన యొక్క స్టేటస్ అనేది తెలియచేస్తుంది ప్రభుత్వానికి. మనకు కారు ఉందా, మనకు బైక్ ఉందా, లేదా మనకు 5 ఎకరాల ల్యాండ్ ఉందా, ఎందుకని రేషన్ కార్డు తెలుస్తుందంటే రేషన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అయితే ఆధార్ కార్డుతో వాళ్ళు ఆ రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డుని బేస్ చేసుకొని వాళ్ళు కొన్నటువంటి వస్తువులు, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డులో ఫీడ్ అయి ఉంటాయి. కాబట్టి సో ఆల్రెడీ ఆధార్ కార్డ్ని పీఎం కిసాన్ పథకానికి లింక్ చేయండి అని చెప్పి అనేకులకు చెప్పింది. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఆధార్ కార్డు లింక్ చేసినా సరే కొంతమంది ఈ రేషన్ కార్డులో నుంచి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా అట్లాంటివి ఉన్నారనమాట. సో అటువంటి వారందరినీ కూడా గుర్తించి తొలగించేందుకు ఇప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డుకి కూడా ఈకేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ యొక్క ఈకేవైసీలు కలిగి ఉన్న వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే విడుదల చేస్తాయి. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి మన యొక్క రైతులకు సంబంధించిన శుభవార్తల భాగంగా చంద్రన్న రైతు రథాలు ఎన్టీఆర్ సేవ పథకంలో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ట్రాక్టర్లను ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వారికి 50% సబ్సిడీతో మరియు బీసీ కులాలకు సంబంధించినటువంటి వారికి
40% సబ్సిడీతో నేరుగా అయితే ఈ యొక్క పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు. మీరు ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క వెహికల్స్‌కి ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ట్రాక్టర్లు అయితే ఉచితంగా ఇస్తారు. రోటోవేటర్లు, కల్టివేటర్లు, సో ఇలాగ మన వ్యవసాయ పనిముట్లన్నీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్స్ అనేది వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.